చూద్దాం. పెద్ద సైజు వల్ల అయితే వేసాను. చేపలు పడ్డాయి అంటే మాత్రం పెద్ద పెద్ద చేపలే పడతాయి. చూసారుగా అంత పెద్ద బొచ్చు వలలో 12 ఏళ్ళ సైజు వల్ల అయితే పడిందనమాట. నేను శ్రద్ధగా పుట్టుకుంటే మాత్రం ఇప్పుడు కింద ఇక్కడ అయితే చూద్దాం. ఈరోజు నాకు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను. ఇదిగో బొచ్చు చేప అయితే పడింది. ఇది చూడటానికి వీడియోలో చూడటానికి మీకు చిన్నగానే కనిపించవచ్చు కానీ బొచ్చు అనమాట. ఇది రాగండ. ఇది కూడా సుమారు ఇది 4 కేజీలు ఉండొచ్చు. ఒక 2-3 చిప్పులు పడ్డాయి. మిగతా అన్నీ రాగండ్లు పడ్డాయి. ఇవన్నీ రాగండ్లు సుమారుగా పడ్డాయి, చాలా పడ్డాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట. చూద్దాం, మన ఇంజిన్ పడ వేసుకొని వెళ్ళిపోదాం. నిన్న సాయంత్రం అయితే వలలు అయితే వేశాను. ఆ వలలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో లేదో చూడాలి. చూద్దాం. పెద్ద సైజు వల్ల అయితే వేసాను. చేపలు పడ్డాయి అంటే మాత్రం పెద్ద పెద్ద చేపలే పడతాయి. చూద్దాం. ఇదంతా మీరు చూస్తున్నారు కృష్ణానది. మనమైతే ఇంజిన్ పడవ వేసుకొని, మన పడవ చాలా చిన్నది. ఆ పడవకైతే చిన్న పడవకి ఇంజిన్ అయితే బిగించామన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కృష్ణానదిలో. చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది. చాలా ఉదయాన్నే వెళ్ళిపోతున్నాం. ఇంకా పొద్దు కూడా పడవలేదు. చాలా చిన్నగా అయితే వెళ్ళాలి. చాలా దూరం పోవాలి. అంతా చూస్తున్నారు కృష్ణానది. వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను. చూద్దాం, వాళ్ళ మొత్తం తీసుకుంటూ వెళ్ళిపోదాం. మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో లేదో చూడాలి. చేపలు పడ్డాయి అంటే మాత్రం పెద్ద పెద్ద సైజు చేపలే పడతాయి. చూద్దాం, చాలా జాగ్రత్తగా తీయాలి దాన్ని. వచ్చే 8 కేజీలు, సుమారుగా 10 నుంచి 8 కేజీల వరకు ఉంటుంది. ఇది చెప్పాను కదా, చేపలు పడ్డాయి అంటే మాత్రం పెద్ద సైజులే పడతాయి. టిక్కే జాగ్రత్తగా దీన్ని ముందుగానే, లేకపోతే మాత్రం పోయే అవకాశం ఉంటుంది. పోయిందంటే ఇంకంటే సంగతిలో పడిన కష్టం అంతా పోయింది. ఒకసారి అసలు టైట్గా గుచ్చుకుపోయిద్ది. 1-2 వల కళ్ళు కొయ్యాల్సి వచ్చింది. వచ్చి
చూసారుగా అంత పెద్ద బొచ్చు వాళ్ళలో 12 ఏళ్ళ సైజు వాళ్ళు అయితే పడిందనమాట. ఈయన శ్రద్ధగా పట్టుకుంటే మాత్రం ఇప్పుడు కింద కూడా పోయిద్ది. మీకు వీడియోలో చూడడానికి చిన్నగానే ఉండొచ్చు, సుమారుగా ఇది 10 కేజీలు ఉంటుంది. అయితే మనం బొట్లు వేసేద్దాం. కుక్కీలు అయితే వేసేద్దాం. కృష్ణానదిలో చేపలు పట్టినప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వలలు అయితే తీయటం అయిపోయినాయి అనమాట. చూద్దాం ఈరోజు కృష్ణానదిలో మనకు పడిన వలలో పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను. ఈరోజు అయితే ఒక బొచ్చ చేప పడింది, అలాగే రాగండి చేపలు కూడా పడ్డాయి, పెద్ద పెద్ద చేపలే పడ్డాయి. ఎందుకంటే 8, 9, 12 సైజు వలలు అయితే వేసాను అనమాట. ఆ వలలో పడిన చేపలు అయితే మీకైతే చూపిస్తాను. చూస్తూనే ఉండండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు, బుట్టలు వేస్తున్నప్పుడు, అలాగే వలలో కడుతున్నప్పుడు, గాలాలు కడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మీరు చూస్తున్నారు కృష్ణానది. చాలామంది ఇసురోళ్ళు వేస్తున్నారు, వలలో వేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. ఇదైతే మన పడవ, ఇవన్నీ వలమోట్లు అనమాట. అంటే కృష్ణానదిలో నీళ్ళు తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం బుట్టలకి తక్కువగా పడతాయి, అందుకనే బుట్టలు కట్టలేదు, వలలు అయితే వేసాను అనమాట. ఇదంతా కూడా చూస్తున్నారు కృష్ణానది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే చాలా లోతుగా ఉంటుంది ఇక్కడ. అయితే చూద్దాం ఈరోజు నాకు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను. ఇదిగో బొచ్చి చేప అయితే పడింది. ఇది చూడటానికి, వీడియోలో చూడటానికి మీకు చిన్నగానే కనిపించవచ్చు, కానీ బొచ్చ చాలా పెద్దది, సుమారుగా 8 నుంచి 10 కేజీలు అవ్వచ్చు. వీడియోలో చూడటానికి మీకు చిన్నగా ఉంటాయి. ఇంక ఇవన్నీ రాగండ్లు కూడా సుమారుగా 2, 2.5, 3, 2 కేజీలకు ఒక తగ్గదనమాట. తగ్గదనమాట. ఇది రాగండ, ఇది కూడా సుమారుగా ఇది 4 కేజీలు ఉండొచ్చు. ఒక 2-3 చిప్పులు పడ్డాయి, మిగతా అన్నీ రాగండ్లు పడ్డాయి. అన్నీ ఇవన్నీ రాగండ్లు సుమారుగా పడ్డాయి, చాలా పడ్డాయి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిప్పలు కూడా పడ్డ 2-3 చిప్పలైనా సరే మంచి మంచి సైజు చిప్పలు అనమాట. అంటే ఒక్కొక్క చిప్ప 1.5 కేజీ అట్లా ఉంటుంది. అయితే బొచ్చు చేప మంచి టేస్ట్గా ఉంటుంది, మామూలు టేస్ట్గా ఉండదు. బతికే ఉంది ఇది. ఓకే, చూస్తున్నారు కదా కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.